వచ్చేసారా? ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మేం సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీరు ఇట్లా వచ్చి డిస్టర్బ్ చేస్తారా? డిస్టర్బ్ చేయడం మా హాబీ మాస్టరు. మమ్మల్ని కూడా మీ స్టూడెంట్ గా జాయిన్ చేసుకోండి. ఆ అమ్మాయిలు తానా అంటే మేము తందానా అంటూ అందరం కలిసి డిస్కో డాన్సులు చేస్తాం. ఏమంటావురా? అంతే. రేయ్, చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. మర్యాదగా వెళ్తారా లేకపోతే ఒంగోబెట్టి వాయించమంటారా? అయ్యి బాబోయ్, మనల్ని కొట్టేస్తుందంట్రా. ఏంట్రా మా ఇంటికి వచ్చి ఎక్స్ట్రాలు చేస్తున్నారు? నువ్వు ఆగమ్మా ఇరియా. నన్ను వదులు మామా. ఈ రోజు వీళ్ళతో తీసేస్తాను. ఓయ్, ఏంటలా చూస్తున్నావు? రాడ్డు కర్ర ఉంటే పట్టుకురా. వీళ్ళని చీరేస్తాను ఒక్కొక్కరిని. నువ్వెందుకు జూనియర్, నేను చూసుకుంటానుగా. అబ్బో, మేడం ఏదో చూసుకుంటదంట్రా. చూసుకుందా? చూడండి, మేమందరం కొన్ని లక్ష్యాలు పెట్టుకుని దానికోసం పాటలు పాడుతూ ప్రాక్టీస్ చేస్తున్నాం. మీరిలా అల్లరి చేయడం వల్ల మేం డిస్టర్బ్ అవుతున్నాం. దీనివల్ల మీకు కలిసొచ్చేదేం లేదు, కానీ మేం డిస్టర్బ్ అవుతున్నాం. దయచేసి వెళ్ళిపోండి. ఏంట్రా హీరోయిన్ లాగా వచ్చి ఫైట్ చేస్తుంది అనుకుంటే బ్రతిలాడుకుంటుంది. మీ మంచి కోసమే చెప్తున్నాను, వెళ్ళిపోండి. మామా, ఈ పిల్ల బతిమారుతుంది కానీ ఫైట్ చేసేలా లేదు. నేనే రంగంలోకి దిగుతా. ఏ ఆగమ్మా, నువ్వు అంటే ఉరుకులాడతావు. జరాగు. అయితే వెళ్ళరు. అంతేగా. కారు మీద ఏంటా బురద? అదా, వస్తుంటే దారిలో అంటుకుంది. ఏయ్, ఇలా రండి. మీరు జూనియర్సే కదా? అవునక్క. అక్కేంటి అక్క? సీనియర్స్ ని అక్క తొక్క అని పిలవకూడదు, మేడం అనాలి. ఏమనాలి? మేడం. గుడ్. క్లాస్ కి ఇంకా టైం ఉంది, కానీ ఈ లోపల తన కార్ కి బురద అంటుకుంది, క్లీన్ చేయండి. ఏంటి అలా చూస్తున్నారు? క్లీన్ చేయండి. ఏంటి భువనా, వాళ్ళని కార్ క్లీన్ చేయమంటున్నావేంటి? ఏ, నువ్వు చేస్తావా? ఏంటి అలా చూస్తున్నారు? సీనియర్స్ చెప్పింది చెయ్యాలి. ఏంటి ర్యాగింగ్ చేస్తున్నారా? ఏ, ఆ పేరు పెడితే గాని చెప్పింది చెయ్యరా? చెప్పింది చెప్పినట్టు చేసి వెళ్లిపోయారనుకో, సీనియర్స్ కి జూనియర్స్ కి మధ్య సామరస్యంగా ఉంటుంది. లేదంటే గొడవలు జరుగుతాయి. కానివ్వండి. ఫాస్ట్ గా క్లీన్ చేయండి. ఏయ్, ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? కనిపించడం లేదా? నా కార్ క్లీన్ చేస్తున్నారు. తన కార్ మీరు క్లీన్ చేయడం ఏంటి? మీరు కాలేజ్ కి చదువుకోవడానికి వచ్చారా, వాళ్ళ కార్ క్లీన్ చేయడానికి వచ్చారా? అంటే వాళ్ళు సీనియర్స్ అని, మేము జూనియర్స్ అని. ఏ భువన, ఈ కాలేజ్ లో ర్యాగింగ్ జరగకూడదని చెప్పాను కదా, మళ్ళీ మొదలు పెట్టారా మీరు? నువ్వెవరే మాకు ఆర్డర్ వేయడానికి? ఓహో, మీకిలా చెప్తే అర్థం కాదు. పల్లవియే కావాలని గొడవ పెట్టుకుంది. చరణ్ని ఆంటీని నమ్మిద్దామని చూస్తే మనకే రివర్స్ అయింది. వదిలే భువన, దాని సంగతి క్లాస్ లో చూసుకుందాం.
ఏంటి అలా చూస్తున్నావు? ఆ, నీ పీక పట్టుకుని కొరికేయాలనిపిస్తుంది. నేనేం చేశాను? మరి నేనేం చేశానని కిందాకొచ్చి నా మీద సీరియస్ అయిపోయావు? ఎప్పుడు? అబ్బా, ఏం తెలియనట్టు. ఇంతకు ముందే కదా బయట భువన వాళ్ళు జూనియర్స్ ని ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పి నేను మాట్లాడుతుంటే ఏం తెలియకుండా వచ్చి నాదే తప్పన్నట్టు మాట్లాడావు. ఇది మరీ బాగుంది. నేను వచ్చేసరికి నువ్వు బోనా చెయ్యి వెనక్కి విరిచి తనను కొట్టబోతున్నావు. అందుకే నీ తప్పని మాట్లాడాను. హా, కొట్టబోతున్నానంటే ఎందుకు కొట్టబోతున్నానని ఆలోచించవా? వాళ్ళలా జూనియర్స్ ని ర్యాగింగ్ చేయడం కరెక్టా? కరెక్ట్ కాదనే కదా నేను చెప్పింది. కానీ దానికి ముందు నాతో గొడవ పడ్డావు కదా. హే, ఏంటి ఇప్పుడు? అరే అన్నయ్య, ఇది క్లాస్ రూమ్ రా. ఎంత మీరిద్దరు కాబోయే భార్య భర్తలు అయితే మాత్రం ఇక్కడ రొమాన్స్ చేయకూడదు. రేయ్, ఇక్కడ గొడవ జరుగుతుంటే నీకు రొమాన్స్ లా కనిపిస్తుందా? హా, పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి ఇలా గిల్లీ గజ్జాలు పెట్టుకోవడం రొమాన్స్ లో భాగమేరా. బాగా చెప్పావు చంటి. ఏచి, అసలు నేను నీ పక్కన కూర్చోవడమే తప్పు. రేయ్, వదులు. మరెందుకు లేచి వెళ్ళిపోతున్నావు? నేను నీ పక్కన కూర్చోను, వెనకెళ్ళి కూర్చుంటాను. వదులు. నేను చెయ్యి వదలను. విడిపించుకోవాలనుకుంటే విడిపించుకో. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? విడిపించుకోమంటుంది కదా, ఏ విడిపించుకోలేవా? ఇదిగో, నీకు 1 minute టైం ఇస్తున్నాను.